హలో సో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్ టైటిల్ సంబంధిస్తారు కదా పై నెట్వర్క్ నుంచి గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ మా వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అవుతామండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల మీకే బెనిఫిట్ అనమాట. ఏ చిన్న చిన్న అప్డేట్ తెలిసినా ఏ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంటుంది. కాబట్టి వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 9652664970 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు అందరికన్నా ముందు సో మేము దగ్గర 10-15 ప్రాజెక్టులో మైన్ చేస్తూ ఉన్నాము. సో ఆ 10-15 ప్రాజెక్టులో ఏ అప్డేట్ వచ్చినా ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా సో ఆ లింక్స్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాట్సాప్ ఛానల్ ద్వారానే మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల మీకే బెనిఫిట్ అనమాట. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గుడ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ తర్వాత బ్యాడ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో పై నెట్వర్క్ ఎవరెవరైతే మైనింగ్ చేస్తున్నారో ఆల్రెడీ మైగ్రేషన్ అయిన అకౌంట్స్ ఉంటాయి కదా. సో ఆ అకౌంట్స్లో లాక్లో ఉంటాయి కదా కాయిన్స్. లాక్లో ఉన్న కాయిన్స్ మొత్తం ఈ జనవరి నెలలో 2 బిలియన్ కాయిన్స్ అన్లాక్డ్ కాబోతున్నాయి. అంటే లాక్లో ఉన్న కాయిన్స్ అన్లాక్ కాబోతున్నాయి అనమాట. సో అవైలబుల్లోకి మూవ్ అయితే చేసుకొని సేల్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఎవరి అకౌంట్ అయితే లాక్లో అయితే ఉందో వాళ్ళ అకౌంట్స్ అనేవి ఇక్కడ అన్లాక్ కాబోతున్నాయి. సో ఆ అకౌంట్స్ నుంచి టోటల్గా 2 బిలియన్ కాయిన్స్ బయటికి అయితే వస్తున్నాయి అనమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే సో ఈ కాయిన్స్ మనకు అవైలబుల్లోకి అయితే వచ్చిన తర్వాత అన్లాక్డ్ అయిన తర్వాత సో సేల్ చేసుకోకుండా వీళ్ళు హోల్డ్ చేసి యూటిలిటీ గూడ్స్ అండ్ సర్వీస్లో యూజ్ చేసుకుంటే కనుక ప్రైస్ హైప్ అయితే అవుతుంది. సో అలా కాకుండా వీళ్ళు ఈ కాయిన్స్ సేల్ చేసుకుంటే కనుక ఎక్స్చేంజ్లో సేల్ చేసుకుంటే కనుక ప్రైస్ అనేది డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్క పైనియర్స్ని ఎవరైతే పై కాయిన్స్ మైనింగ్ చేస్తున్నారో మీరందరూ హోల్డ్ చేసుకోండి. హోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్స్చేంజ్లో మీరు సేల్ చేసుకోకుండా బయట P2P సేల్ చేసుకోండి. బయట P2P అంటే పర్సన్ టు పర్సన్ సేల్ చేసుకోండి. సో లేదా గూడ్స్ అండ్ సర్వీస్ యూటిలిటీ వాటిలో యూజ్ చేసుకోండి. అంటే మొబైల్ రీఛార్జ్ కానీ ఎక్కడైనా స్టోర్లో షాపింగ్ చేయడం కానీ ఇలాంటి ఆన్లైన్ వాటిల్లో మీరు యూజ్ చేస్తే కనుక ప్రైస్ అనేది బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. సో వీటిల్లో ఎక్కువ యూజ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. పర్సన్ టు పర్సన్ P2P సేల్ చేయడానికి ట్రై చేయండి. లేదా యూటిలిటీ ఈ గూడ్స్ అండ్ సర్వీస్ షాపింగ్ చేయడానికి ట్రై అయితే చేయండి. ఇక్కడ ఎక్కువ శాతం మీరు యూజ్ చేస్తే కనుక ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఎక్స్చేంజ్లో మీరు సేల్ చేస్తే కనుక ఇక్కడ ప్రైస్ అనేది డౌన్ అయితే అవుతుంది. సో చాలామందికి తెలియట్లేదు, ఎక్స్చేంజ్లో ఉన్న పై కాయిన్స్ వేరు, మెయిన్ నెట్లో ఉన్న పై కాయిన్స్ వేరు అని అంటున్నారు. రెండు ఒకటే. ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్ వేరు కాదు, ఇక్కడ మెయిన్ నెట్లో ఉన్న కాయిన్స్ వేరు కాదు. రెండు కాయిన్స్ ఒకటే. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాయి. తెలియని విషయం అనమాట ఇది. మీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు మోసం చేస్తున్నారు. అది వేరు ఇది వేరు అని. రెండు ఒకటే అనమాట. సో అర్థమైందిగా. ఇది మీకు ఎవరైతే పై కాయిన్స్ మైనింగ్ చేస్తున్నారో ఎవరి అకౌంట్ అయితే ఇప్పుడు అన్లాక్డ్ అవుతున్నాయో మీరందరూ హోల్డ్ చేసి పెట్టుకోండి. యూటిలిటీ గూడ్స్ అండ్ సర్వీస్లో ఎక్కువ యూజ్ చేయడానికి ప్రయత్నించండి. లేదా P2P పర్సన్ టు పర్సన్ సేల్ చేయడానికి ట్రై అయితే చేయండి. ఎక్స్చేంజ్లో మాత్రం సేల్ చేయవద్దు. ఎక్స్చేంజ్లో ఎక్కువ సేల్ చేస్తే కనుక ప్రైస్ అనేది డౌన్ అయితే అవుతుంది. ఇప్పుడే దాదాపుగా ఎక్స్చేంజ్లో 8 బిలియన్ పైగా సప్లై అవుతుంది అనమాట. సో అంతకన్నా ఎక్కువ వస్తే కనుక ఆన్లైన్ ప్రైస్ అనేది తగ్గిపోతుంది. ప్రైస్ హైప్ అవ్వాలంటే నేను చెప్పినట్టు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో యూజ్ చేయాల్సిందే. యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. పై ఫౌండర్ నికోలస్ గారు కూడా ఇదే మాట చెప్పారనమాట. పైనియర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ ఎక్కువ యూటిలిటీ గూడ్స్ అండ్ సర్వీస్ వాటి మీద యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో వాటి మీద ఎక్కువ యూజ్ చేస్తే కనుక ప్రైస్ అనేది వాల్యూ అనేది హైప్ అయితే అవుతుంది. సో అప్పుడే పైకాన్కి ఒక వాల్యూ అయితే వస్తుంది అని సో పై ఫౌండర్ నికోలస్ గారు కూడా అదే మాట చెప్పారు. సో అర్థమైందిగా. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు 2.21 బిలియన్ కాయిన్స్ ఈరోజు జనవరి 7వ తారీఖున ఎవరెవరైతే పై కాయిన్స్ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్లో ఇక్కడ పైన కాయిన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా అంటే ఈరోజు జనవరి 7వ తారీఖున ఆటోమేటిక్గా కాయిన్స్ బర్నింగ్ అయితే అయ్యాయి అనమాట. అంటే ఆ కాయిన్స్ మళ్ళీ మీకు తిరిగి బ్యాక్ అయితే వచ్చేస్తాయి అనమాట. మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. చాలామంది స్క్రీన్ షాట్లు అయితే పెట్టి కాల్స్ మెసేజ్ అయితే చేస్తున్నారు. ఆటోమేటిక్గా కాయిన్స్ వెళ్ళిపోయినాయి, మా అకౌంట్లో
500 ఉండాలి, 300 ఉండాలి, 100 ఉండాలి, 150 ఉండాలి అని చాలామంది ఇలా స్క్రీన్ షాట్లు అయితే పెట్టి ఫోన్ కాల్స్ చేస్తున్నారు అనమాట. సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా అది కాయిన్స్ అనేవి టెక్నికల్ ఇష్యూ వల్ల హైడ్ అవుతాయి అనమాట, అంతే. సో తిరిగి బ్యాక్ అయితే వచ్చేస్తాయి అవి. ఎన్ని కాయిన్స్ ఉన్నాయో మీకు అన్ని కాయిన్స్ మళ్ళీ ఇంటర్ఫేస్లో అయితే కనిపిస్తాయి అనమాట. మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. సో అర్థమైందిగా. టోటల్ ఎంతమంది అయితే పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో మైన్ చేస్తున్నారో సో వాళ్ళ అకౌంట్లో నుంచి టోటల్గా 2.21 బిలియన్ కాయిన్స్ హైడ్ అయ్యాయి అనమాట. సో అర్థమైందిగా. సో తిరిగి బ్యాక్ అయితే వచ్చేస్తాయి, ఎవరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఈ నెల జనవరి నెలలో టోటల్గా ఇక్కడ 2 బిలియన్ కాయిన్స్ అన్లాక్డ్ కాబోతున్నాయి. సో అన్లాక్డ్ ఎవరెవరి అకౌంట్ అయితే అవుతుందో సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. అన్లాక్డ్ అయిన కాయిన్స్ ఎక్స్చేంజ్లో సేల్ చేసుకుంటే కనుక ఆ కాయిన్స్ మొత్తం ఎక్స్చేంజ్లో వస్తే కనుక ప్రైస్ అనేది డౌన్ అయితే అవుతుంది. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో అర్థమైందిగా. సో పై నెట్వర్క్ నుంచి ఈరోజు జనవరి 7వ తారీఖు కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే పై నెట్వర్క్ పై కోర్ టీమ్ ఈ మధ్య పై నెట్వర్క్ ప్రాజెక్ట్ మీద ఎక్కువ మంది అంటే హ్యాకర్స్ ఎక్కువ అయ్యారు. డిఫరెంట్ లింక్స్ అయితే పంపిస్తున్నారు. ఏ రకంగా వాలెట్ హ్యాక్ చేయాలి, ఏ రకంగా పై నెట్వర్క్ అకౌంట్ని హ్యాక్ చేయాలి అని వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ లింక్స్ అయితే పంపించి వాలెట్ హ్యాక్ చేస్తున్నారు, కాయిన్స్ స్కామ్ చేస్తున్నారు అనేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఎవరు ఎటువంటి లింక్స్ క్లిక్ చేయవద్దు. అఫీషియల్లీ పై నెట్వర్క్ పై కోర్ టీమ్ ఇచ్చిన లింక్స్ మాత్రమే క్లిక్ చేయండి. సో వేరే అదర్ లింక్స్ అనేది క్లిక్ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. సో చాలామంది ఏ లింక్స్ అయితే ఆ లింక్స్ క్లిక్ చేసి పై కాయిన్స్ సేల్ చేయడానికి ట్రై చేశారనమాట. అంటే ఎక్కువ ప్రైస్కి కొంటామంటే ఆ లింక్స్ క్లిక్ చేసి ఆ పై బ్రౌజర్కి సంబంధించి పాస్వర్డ్ ఎంటర్ చేసి పై కాయిన్స్ అనేవి సేల్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు చాలామంది కాయిన్స్ అనేవి స్కామ్ అయ్యాయి అనమాట. సో అలాంటి లింక్స్ క్లిక్ చేయవద్దు. అఫీషియల్లీ పై కోర్ టీమ్ ఇచ్చిన లింక్స్ మాత్రమే క్లిక్ చేసి మీరు ఏమైనా న్యూస్ కానీ అప్డేట్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే కనుక సో ఈ లింక్స్ మాత్రమే మీరు క్లిక్ చేయండి, వేరే అదర్ లింక్స్ అనేది క్లిక్ చేయవద్దు అని పై కోర్ టీమ్ ఈరోజు ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట, పై సేఫ్టీ సెంటర్ అని. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే రిమైండర్, దిస్ ఇస్ ద ఓన్లీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ ఆఫ్ పై నెట్వర్క్. ఆల్వేస్ రిఫర్ టు ద అఫీషియల్ పై సేఫ్టీ సెంటర్ ఫర్ అఫీషియల్ కమ్యూనికేషన్ ఛానల్స్, అఫీషియల్ లింక్స్ టు పై యాప్స్ అండ్ ప్రొడక్ట్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ టు సేఫ్ గ్రౌండ్ యువర్ పై అకౌంట్ అండ్ వ్యాలెట్. సో ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారు, మైన్ పై అని, minepy.com అని. సో ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ కొన్ని లింక్స్ అయితే ఇచ్చారనమాట, అఫీషియల్ లింక్స్ పై నెట్వర్క్ ప్రాజెక్ట్కి సంబంధించి కోర్ టీమ్ లింక్స్, అఫీషియల్ లింక్స్ అనమాట ఇవి. పై సేఫ్టీ సెంటర్ వెబ్సైట్ minepy.com, సపోర్ట్ పోర్టల్, కమ్యూనిటీ, ట్విట్టర్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సో యూట్యూబ్ ఛానల్కి సంబంధించి, ఈమెయిల్ ఐడి, సో పై ఎకో సిస్టమ్కి సంబంధించి సో ఈ లింక్స్ అయితే ఇచ్చారు. ఇది పై నెట్వర్క్ సంబంధించి అఫీషియల్ లింక్స్ అనమాట ఇవి. సో అర్థమైందిగా. ఇవి అన్ని పై నెట్వర్క్ ప్రాజెక్ట్కి సంబంధించి అఫీషియల్ లింక్స్. సో ఇవి మాత్రం మీకు ట్రస్టెడ్. సో అదర్ థర్డ్ పార్టీ లింక్స్ మీకు జెన్యూన్ కావు, అవి అది స్కామ్కి సంబంధించి ఫ్రాడ్ లింక్స్ అనమాట అవి. సో అలాంటి లింక్స్ క్లిక్ చేయకూడదు అని చెప్తున్నారు. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది పై నెట్వర్క్ సంబంధించి అప్డేట్ అనమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.